ప్రైజ్ లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ప్రియమైన వారలారా, ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల్లో నుంచి 18వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఈ విధంగా రాసి, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. ఈ మాట ఏం చూపిస్తుందంటే ఐక్యత లోపించిన వారి జీవితం చూపిస్తుంది. ప్రభు కోరుకునేది ఏంటంటే అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఆదాము వాళ్ళు కలిసి ఉంటే పాపం చేయకపోయేది అని మనం ఆలోచన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను వచ్చి ఆమెతో మాట్లాడి పండు తినడానికి ప్రేరేపణ చేసినాడు. ఈ మాట మనం చూసినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీలైనంతసేపు మనము సహోదరులముగా కుటుంబముగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండడం మనకు నష్టం. ఒంటరిగా ఉంటే పడిపోతారు అని బైబిల్ చెప్తుంది. అయితే ఎందుకు పడిపోతామంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనకు దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన తలంపులు, దుష్టమైన ఊహలు వస్తుంటాయి. కలిసి ఉన్నప్పుడు రావు. ఇంకా చూస్తే కుటుంబాలుగా ఎలా వివాహం కాగానే మేము వేరైపోతాం అని మాట్లాడుతూనే ఉంటారు. దీన్ని అంతా చూస్తుంటే దేవుడు ఏమంటున్నాడంటే అది ఒప్పుకోవట్లేడు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారం అంటే నా ఇష్టానుసారంగా నడవాలనుకుంటున్నాడు కాబట్టి అతడు వేరుగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇష్టం చొప్పున నడిస్తే, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నీ ఇష్టం చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నడుచుకుంటే దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును అని రాయబడింది. ఒకరికొకరు కలిసి ఉంటే ఏమైందంటే ఆలోచన చేయడం వేరుంటుంది. ఆలోచనలు జాగ్రత్తగా ఉంటాయి. ఒకరి లాభం ఒకరు, ఒకరి క్షేమం ఒకరు ఊహించే పరిస్థితిలో, ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటారు. ఈ వేరుండడం అనేది సాతాను ఏం చేస్తుందంటే ఎప్పుడు వేరు చేస్తుంటుంది. ఎక్కువ మంది ఉంటే పడగొట్టలేను అని ఆలోచన చేసి ఒకరిని తీసుకుపోవడానికి వేరుగా చేస్తుంటాడు. అయితే ఇక్కడ అదే జరుగుతుంది. అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటున్నాడు. అంటే లెస్సైన జ్ఞానం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది జ్ఞానం. దేవుడే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానము అని బైబిల్ చెప్తుంది. ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఉండాలంటే ఐక్యతలో ఉండాలి. ప్రభు కోరుకున్నాడు. వేరుగా ఉంటే కుదరదు. ఒకరికొకరు కలుసుకొని ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈనాడు కుటుంబాలుగా విడిపోకుండా చూసుకోవాలా, అన్నదమ్ములంగా విడిపోకుండా చూసుకోవాలా, భార్య భర్తలుగా కలిసి ఉండడానికి. ఒంటరిగా ఉండడం అనేది అది శ్రేయస్కరం కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి వీలైనంతసేపు మనం ఒకరితో ఒకరం కలిసి ఉండడానికి, అది సంఘంలో ఉండని, కుటుంబంలో ఉండని, భార్య భర్తలుగా ఉండని, వ్యక్తిగత జీవితంలో మనం ఒంటరిగా ఉండొద్దు అని బైబిల్ చెప్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడే పాపం చేస్తూ వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడే దావీదు పడిపోతూ వచ్చినాడు. ఒంటరిగా ఉన్నప్పుడే యోసేపును పాపం చేయడానికి పోతిఫర్ భార్య ప్రేరేపిస్తూ వచ్చింది. ఈ ఒంటరితనం అనేది మనల్ని పడిపోవడానికి ఆస్కారం చేసే పరిస్థితి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ పరిస్థితి అన్నా రాని మనము ప్రభు యొక్క ఆలోచనను ఎరిగి ప్రభు యొక్క చిత్తానుసారంగా నడిచినప్పుడే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండే వారమై ఉంటాం. ఉదయకాలం మన పరిస్థితులు ఎట్లున్నాయి? ప్రభుకు ఇంపుగా ఉండాలంటే ఒంటరితనం నుంచి వేరు కావాలి. ఈనాడు సెల్ ఫోన్ వచ్చింది, వాడు మందిలో ఉండలేడు. ఎందుకంటే ఒంటరిగా అయ్యి ఆడిష్టానుసారమైనవి చూడడానికి, ఆడిష్టానుసారమైనవి మాట్లాడుకోవడానికి మందిలో నుంచి పక్కకెళ్తుంటాడు. ఇది దౌర్భాగ్యకరమైన స్థితి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, వేరుండగోరువాడు వాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు అని చెప్తున్నాడు బైబిల్. అందుకే మనం వేరుగా ఉండక కలిసి ఉండి, అందట్లో ఉండి ప్రభు యొక్క చిత్తమును మనకొస్తే ఆలోచన మనం చెప్పాలి. ఇతరులు వచ్చినప్పుడు అది మనం పాటించినప్పుడు మనం బొరదిల్లే వారమై ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మా జీవితాలను సరి చేసుకొని నీ వాక్య వెలుగులో కట్టుకొని నీ చిత్తానుసారంగా ఉండగలట సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.